అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ డిసెంబర్ పువ్వులు. పూర్వకాలంలో రష్యా దేశపు ఒక పల్లెటూరిలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతనికి సోనియా అనే కూతురు. సోనియా తల్లి చనిపోవటం వలన తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్యకి నటాషా అనే ఒక కూతురు. నటాషా పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె తల్లికి సవత కూతురైన సోనియా మీద అసూయ ఎక్కువగా ఉంటూ ఉండేది. పాపం ఆ తల్లి కూతుళ్ళు సోనియాని నానా నరకయాతనలో పెడుతూ ఉండేవారు. సోనియా చక్కని చుక్క, బుద్ధిమంతురాలు, మహా ఓర్పు కలిగిన పిల్ల. సవతి తల్లి ఎన్ని తిప్పలు పెట్టినా భరిస్తూ ఉండేది. తన మీద పడిన ఇంటెడు చాకరీని ఎంతో సంతోషంగా చేస్తూ ఉండేది. ఇదంతా తండ్రికి తెలుసు, అయినా వాళ్ళని ఏమీ అనలేకపోయేవాడు. ఏదో ఒక వంక పెట్టి తల్లి కూతుళ్ళు సోనియాని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని నిర్ణయించుకున్నారు. ఏదైనా అసాధ్యమైన పని ఒకటి అప్పచెప్పి ఇంటికి తిరిగి రాకుండా చేయాలని, అడవుల్లో పడి తిరుగుతూ ఉండేటట్టు చేయాలని అనుకున్నారు. అది డిసెంబర్ నెల, గడ్డు శీతాకాలం. రష్యా దేశంలో శీతాకాలం అంటే మన దేశంలోలా కాదు. భూమి అంతా మంచుతో కప్పబడి ఉంటూ ఉంటుంది. మొక్క అనేదే మొలవదు. సవతిబిడ్డ సోనియాను తల్లి దగ్గరికి పిలిచి, అమ్మాయి, కొండ మీద పూచే పువ్వులు కాసిని వైద్యంలోకి కావలసి వచ్చాయి. ఎన్ని శ్రమలైనా పడి ఆ పువ్వులను పట్టుకొని రావాలి. వెళ్ళు వెంటనే అంటూ తొందర పెట్టింది. సోనియా ఎంతో సంతోషంగా బయలుదేరింది. పేడ వదిలింది. ఇక అది మళ్ళీ తిరిగి గడప తొక్కటం కష్టం అని అనుకుని సంతోషించారు తల్లి కూతుళ్ళు. పోయి అడవులెన్నో తిరిగి సోనియా కొన్నాళ్ళకి ఒక కొండ ప్రదేశం చేరుకుంది. అదంతా మంచుమయం. దారి తెన్ను తెలియటం లేదు. అయితే అల్లంతెత్తున మినుకుమంటూ ఒక చిన్న వెలుగు అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చింది. ఆ వెలుగు గుర్తుగా పెట్టుకుని ఆమె అదే వైపు వెళ్ళింది. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ వెలుగు పెద్దదిగా కనిపించింది. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా దగ్గరికి వెళ్ళింది. అది ఒక చెలిమంట. దాని చుట్టూ కొంతమంది పురుషులు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ చలి కాచుకుంటున్నారు. సోనియా ధైర్యంగా మంట దగ్గరికి వెళ్ళి కూర్చున్న వాళ్ళకి నమస్కరించింది. కూర్చున్న వాళ్ళు 11 మంది. అక్కడే పక్కన ఎత్తైన ఒక సింహాసనం మీద ఒక ముసలిరాజు తలపైన కిరీటం, చేతిలో రాజదండం ధరించి కూర్చున్నాడు. సోనియా పెట్టిన నమస్కారాన్ని ఆయనే అందుకున్నాడు. కూర్చుని ఉన్న 11 మందిలో ఒక ఆయన సోనియాను పలకరిస్తూ, అమ్మాయి, నీవెవరు? మానవులెవరూ రాలేని ఈ ప్రదేశానికి ఈ అపరాత్రి వేళ పని కట్టుకొని ఎందుకొచ్చావు అని ఆశ్చర్యంగా అడిగి కొంతసేపు ఊరుకుని, మేము మాసాలను పాలించే రాజును. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మొదలైనవి మా పేర్లు. ఏడాదికి 12 నెలల్లో ఒక్కొక్క నెలకి ఒక్కొక్కరం అధిపతిగా ఉంటాము. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన డిసెంబర్ నెల మహారాజు గారు అని సోనియాకి తెలియచెప్పాడు. సోనియా ఆ డిసెంబర్ మహారాజు గారి కేసి తిరిగింది. ఆ మంట యొక్క కాంతికి బంగారు బొమ్మలాగా మెరిసిపోయే ఆమెను చూశాడు రాజు. ఆమె ముఖం చిరునవ్వుతో ఉన్నప్పటికీ అమాయకత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. దయనీయమైన ఆమె జీవచరిత్రను తెలుసుకుని డిసెంబర్ రాజు ఆమెను ఓదారుస్తూ తను గద్దె దిగి మంట వద్ద కూర్చుని ఉన్న జూన్ రాజును సింహాసనం ఎక్కమన్నాడు. జూన్ రాజు సింహాసనం మీద కూర్చొని ఆజ్ఞాపూర్వకంగా ఒక్కసారి రాజదండం ఊపేసరికల్లా కొండ మీద మంచు అంతా చిటికిలో కరిగిపోయింది. చూస్తూ ఉండగానే భూమి అంతా పచ్చగా కనుల పండుగగా కనిపించింది. మొక్కలు మొలిచాయి, చేలు పండాయి, పూల మొక్కలు పుష్పించాయి, చెట్లు కాయలతో నిండిపోయాయి. రాజు అనుమతిపైన సోనియా అపరిమితమైన సంతోషంతో ఒడి నిండా కావలసినన్ని పువ్వులు కోసుకుంది. పువ్వులు సృష్టించి ఇవ్వడమే కాకుండా ఇంటికి వెళ్లే వరకు అవి వాడిపోకుండా ఉండేటట్లు కూడా రాజు వరం ఇచ్చాడు. సోనియా కోరిక తీరటంతో జూన్ రాజు సింహాసనం దిగి
మళ్ళీ చలిమంట వద్దకు వెళ్ళిపోయాడు. అప్పుడు డిసెంబర్ మహారాజు గారు యథాప్రకారం సింహాసనం ఎక్కాడు. జూన్ రాజు దిగటంతోనే మొక్క మోడు మాయమైపోయాయి. డిసెంబర్ రాజు ఎక్కటంతో మళ్ళీ కొండలన్నీ మంచుతో నిండిపోయాయి. 12 రాజులకి సోనియా కృతజ్ఞతలు తెలియచేసి సెలవు తీసుకుని వెళ్ళిపోయి ఇల్లు చేరుకుంది. సోనియా కంటపడేసరికల్లా తల్లి కూతుళ్ళిద్దరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. ఆమె తిరిగి వస్తుందని వాళ్ళు కల్లో కూడా అనుకోలేదు. పైగా ఆ కాలంలో పువ్వులు పుట్టించుకు వచ్చి కేవలం అసాధ్యం అనుకున్న పనిని సాధించుకు వచ్చిన ఆమె తెలివితేటలకి ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆమె పైన అసూయపడ్డారు. ఈ పువ్వులు ఎక్కడ పుట్టించుకొచ్చావు చెప్పు అని వాళ్ళిద్దరూ గద్దించి అడిగారు. జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పింది సోనియా. అపురూపమైన ఈ పువ్వుల్ని తీసుకువద్దామని నటాషా కూడా బయలుదేరింది. ఎంతో శ్రమపడి కొండ ప్రదేశం చేరుకుంది. ఈమెకు కొండ మీద వెలుగు మంట చుట్టూ కూర్చున్న రాజులు కూడా కనిపించారు. అందులో ఒక రాజు ఆమెను పలకరించాడు. అందుకామె కోపంగా, పోవయ్యా పెద్ద మనిషి, నా గొడవ నీకెందుకు అనేసి తన దారిని తాను పోయింది. 4 అడుగులు వేసిందో లేదో రాజదండం తిప్పేసరికి దబాదబా మంచు పెళ్ళలు మీద పడి ఇక మరి ఆనవాలు లేకుండా ఆమె మంచులో కప్పబడిపోయింది. కూతురు కోసం ఆత్రంతో ఎదురు చూసింది తల్లి. ఎన్నాళ్ళకి రాకపోవటంతో తనే బయలుదేరి వెళ్ళింది. ఈమె కూడా ఎంతో శ్రమపడి కొండకు చేరుకుంది. రాజులు వేసిన కుశల ప్రశ్నలకు ఈమె కూడా వికటంగానే జవాబులు చెప్పేసరికి కూతురుకు పట్టిన గతే తల్లికి కూడా పట్టింది. తల్లి కూతుళ్ళు ఇక తిరిగి రాకపోవడంతో సోనియాకి కంగారు పుట్టింది. ఆమె మళ్ళీ మంచు కొండల దగ్గరికి వెళ్ళి ఆ రాజుల వల్ల జరిగిందంతా తెలుసుకుంది. సోనియా తన మంచితనంతో వారి మనసులను కరిగించి సవతి తల్లిని నటాషాను తిరిగి బతికించుకుంది. జూన్ మాసంలో పూయవలసిన పువ్వుల్ని ప్రత్యేకించి సోనియా కోసం డిసెంబర్ నెలలోనే సృష్టించి ఇచ్చిన జూన్ మహారాజు ఆజ్ఞ ప్రకారం ఆ పువ్వులకు డిసెంబర్ పువ్వులు అనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.